హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సావిత్రి. ఈరోజు సండే స్పెషల్ అండి. మా ఇంట్లో చేపలది జన అంటారు కదా, గుడ్లు ఉంటాయి చేపల జన. చాలామంది తినరు వాటిని. ఆ చేప జనతోని నేను ఈరోజు ఆమ్లెట్ ప్రిపేర్ చేశా అండి. చూసి ఎలా ఉందో చెప్పండి. కేజీ జన అండి అది, అందుకని చెప్పాను. అందులో 2 స్పూన్లు పసుపు, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక 4-5 స్పూన్లు కారం, ఒక 3 స్పూన్లు అల్లం వెల్లిపాయ, ఒక స్పూన్ ధనియాల పిండి అన్నీ వేసి బాగా కలిపానండి. కలిపింది వీడియో స్కిప్ అయిపోయిందండి. మంచిగా కలిపాను. మన ఆమ్లెట్ అయితే ఎలా వేసుకుంటాము అలా కలుపుకోవాలండి. మంచిగా కలిపిన తర్వాత దాన్ని కళాయిలో వేసి ఆమ్లెట్ వేయడమే అండి. పల్చగా కలుపుకోవాలి. పల్చగా కలుపుకున్న దాన్ని మనం ఆమ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవాలి. కాకపోతే కళాయిలో ముందు నూనె వేయకూడదండి, ఉట్టిదే అలా వేయాలి. నూనె వేయకుండా వేయాలి. అది కాలిన తర్వాత మొత్తం ఇట్లా పైకి లేసి వస్తుంది. అప్పుడు వెంటనే మనం తిప్పేసుకొని ఒక స్పూను, అటొక స్పూను ఇటొక స్పూను, 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. అది కూడా స్కిప్ అయిపోయిందండి, ఏమనుకోవద్దు. ఇంకోసారి వీడియోలో తప్పకుండా మొత్తం చూపిస్తా అండి. చూడండి, అలా వేసుకోవాలి. అలా వేసుకొని దాన్ని కాలిన తర్వాత తిప్పేసుకుంటే ఇంకా మనకి చేపలది ఆమ్లెట్ రెడీ అయిపోతుంది జనతోని. ఓకే అండి, థ్యాంక్ యూ.